ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మా యేసునాథ, నీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈవేళ నేను స్తుతించటానికి, నీ నామమును ధ్యానము చేయటానికి నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులోనికి మేము వస్తూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మాట్లాడేవాడు అల్పుడు, దీనుడు అని నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ మాటను విత్తుచూ ఉండగా, ఆత్మదేవాని సహాయం మాకు దయచేసి మా అందరితో మీరు మాట్లాడి నడిపించమని యేసు దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. దేవదేవుని గురించి మనము జ్ఞాపకము చేసుకునుట, ఆయనను స్తుతించుట మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగమై ఉన్నది. మన కార్యక్రమము అనగా ఈ దేవుని యొక్క సన్నిధి క్రైస్తవులకు ఉపయోగకరముగా, బలపరిచే విధముగా, ఆత్మీయంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇది కేవలము క్రైస్తవులకు ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి తెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఆ 4వ అధ్యాయము మొదటి వచనము 2వ భాగము నుంచి నేను చదువుతాను. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. చదవబడిన భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున ఆత్మదేవుని సహాయము కోరుతూ దేవుని మాటలు వినుటకు ప్రయత్నము చేద్దాం. ఈ సందర్భములో దేవుని మాటలు వినుట మనకు సంతోషదాయకమైన విషయం. ధ్యానాంశము ఏమిటయ్యా అంటే, దేవునిని సంతోషపరుచుట మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతైనా అవసరము. ఎవరు దేవుని సంతోషపరచలేరు? ఎవరు దేవునిని సంతోషపరచగలిగిన వారు అనే అంశము మీద ఈవేళ మనము ధ్యానము చేద్దాం. పౌలు తెసలోనీయులకు ఒక అద్భుతమైన సువార్తను అందిస్తూ మాట్లాడుతూ ఉన్న మాట, మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అభివృద్ధి నొందవలనని ప్రభువును వేడుకుంటున్నానని ఈ 4వ అధ్యాయము ప్రారంభ వచనాలలో పౌలు తెసలోనికులను అభినందిస్తూ రాసిన మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచగలుగుతున్నారు, మా వలన మీరు నేర్చుకున్నారు అంటాడు.
దేవునిని సంతోషపరిచేది మా వలన నేర్చుకోమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. పౌలు వలన తెసలోనికలో ఉన్న సంఘము, పరిశుద్ధులు, ప్రియమైన దేవుని వారలారా, తెసలోనికలో ఉన్న పరిశుద్ధులు దేవునిని సంతోషపరచడం ఏమిటో తెలుసుకున్నారట. అవును, ఈనాడు క్రైస్తవులు, దేవుని సంఘము, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వాడు కూడా ప్రియమైన వారలారా దేవునిని సంతోష పెట్టే విధానము నేర్చుకోవాలి. అది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అని నేను జ్ఞాపకము చేస్తున్నాను. అసలు దేవునిని సంతోషపరచకుండా ఉండే వారి అనుభవాలు ఏమిటి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా, తమ కొరకు జీవించువారు దేవునిని సంతోష పెట్టలేరు. ఎవరి కొరకంట? తమ కొరకు జీవించువారు. వీరు దేవుని కొరకు జీవించలేరు, తమ కొరకు బ్రతుకువారు. నేటి క్రైస్తవులలో అనేక మంది వారి కొరకు బ్రతుకుతున్నారు, కానీ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎంతమంది? దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఎంతమంది కనబడుతూ ఉన్నారు? అవును, తమ కొరకు జీవించువారు దేవునిని సంతోషపరచనేరరు. రోమపత్రిక 15వ అధ్యాయములో దీనికి సంబంధించిన వాక్య భాగమును మనము గమనించగలం. రోమాపత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకై బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినను వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఇక్కడ క్రైస్తవ సంఘము నేర్చుకోవలసిన విషయము ఏమిటయ్యా అంటే, మనము బలవంతులము, మనము సంతోషముగా ఉన్నాం. అయితే బలహీనులను సంతోషపరిచే వారముగా ఉండాలి. చాలా మంది వారికై వారు సంతోషముగా ఉంటారు. బలహీనులను, పేదవారిని తమ సంతోషములో పాలుభాగస్తులు చేయలేరు. క్రైస్తవులకు కావాల్సింది ఏంటో తెలుసా? క్రైస్తవులకు కావాల్సింది ఏంటంటే వారికై వారు సంతోషపడటం అనేది కాదు, కానీ ఇతరులను కూడా సంతోషపరచాలి. ఇతరులు కూడా సంతోషపరచబడాలంటే క్రైస్తవుడి యొక్క లక్షణం ఏమిటంటే, పొరుగు వాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు సంతోషించాలంట. పొరుగు వాని యొక్క క్షేమాభివృద్ధి కోరుకోవాలి. ఎంతమంది క్రైస్తవులు పొరుగు వాని క్షేమాభివృద్ధి కోరుకుంటున్నారు? వాళ్ళకై వాళ్ళు సంతోషం, పొరుగువాని సంతోషము కొరకు ఎంతమంది ఇష్టంగా ఉన్నవారు ఉన్నారు? సంతోషంగా ఉన్నారనుకో, అబ్బో పర్లేదే కొంచెం రూపాయి వచ్చిందని కాళ్ళు లేచినాయే. అరే, వాడు దేవుడు అనుగ్రహించాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు కదా ప్రభువు. క్రైస్తవుడి యొక్క లక్షణం ఏమిటి? పొరుగువాడు కూడా సంతోషంగా ఉండాలి. అంటే నువ్వే సంతోషంగా ఉండాలా, నువ్వే బాగుండాలా, నువ్వే ఆరోగ్యంగా ఉండాలా, నువ్వే మెడలు కట్టుకొని బ్రతకాలా, ఇక మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఇది క్రైస్తవ ప్రేమ కాదు. క్రైస్తవ ప్రేమ అందుకే తమ కొరకు జీవించేవారు దేవునిని సంతోష పెట్టలేరు. ఇతరుల సంతోషంలో కూడా పాలు పంచుకోవాలి. ఇతరుల సంతోషంలో కూడా. అందుకే ప్రభువు
మన కొరకు ఆయన సంతోషపరచుకోలేదు కానీ మన కొరకు నిందలు పడ్డాడు. మన సంతోషం చూడటానికి నిందలు పడ్డాడు. కొన్ని ఆధ్యాత్మిక జీవితాలలో మన కొరకు మనము సంతోషపరచుకోవటం కాదు కానీ దేవుని ప్రేమను మనము చూపించాలి. పొరుగువాని సంతోషంలో, పొరుగువాని క్షేమాభివృద్ధిలో నువ్వున్నప్పుడు క్రైస్తవ్యము నీలో ఉన్నట్టు లెక్క. అప్పుడు నా కుమార్తె, నాలో ఉన్న ప్రేమ నా కుమార్తెకుంది, నా కుమారుడికుంది, నా బిడ్డకుంది అని ప్రభువు నిన్ను బట్టి సంతోషపడతారు. అయితే ఇక్కడ మనం ఎవరు దేవునిని సంతోషపరచలేరు అంటే తమ కొరకు జీవించు వారు దేవునిని సంతోషపరచలేరు. రోమపత్రిక 14 వచ్చాయి, పక్కనే ఉంటుంది చూడండి. 14వ అధ్యాయము 18-19 వచ్చిన, ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటినే ఆసక్తితో అనుసరింతుము. చూడండి, దేవునికి ఇష్టుడు మనుషుల దృష్టికి యోగ్యుడు అంటే దేవునికి లోబడిన వాడై ఉండాలి. చాలా మంది క్రైస్తవులు దేవునికి లోబడని వారుగా ఉంటారు. నేను సభాముఖంగా చెప్పేది ఏంటంటే దేవుని నామం పేరంట చెప్తున్నాను, ఎవరైనా క్షేమంగా సంతోషంగా ఉన్నారంటే మొట్టమొదటిగా నేను సంతోషిస్తాను. నా మనసులో ఉన్నది అది, నా హృదయంలో పెట్టిన దేవుని, నా హృదయంలో ఉన్న దేవుని ప్రేమ కూడా అది. మొట్టమొదటి నేనే సంతోషిస్తాను. అలా సంతోషించాలి, అది క్రైస్తవ ప్రేమ. దేవా, ఆ బిడ్డకి నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. అది సంతోషం లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే, వచ్చిందిలే, చూశాడులే. చూడండి, అది క్రైస్తవులకు తమ కొరకు కాదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యములో మనం ఒక మాటను గమనిస్తాం. 6వ అధ్యాయము 12వ వాక్యం, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవనని మిమ్మును బలవంతము చేయుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడండి, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవనని కోరుచున్నాను. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను శిలువ వేయబడ్డాను. చూడండి, ఈ మాట పౌలు గారు రాస్తూ ఉన్నారు. చాలా మంది ఏంటంటే శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు, అంతరంగ విషయంలో చక్కగా అగపడరు. శరీర విషయం కాడికి వచ్చేసరికి చక్కగా, ఎంత నీట్గా, 10 మంది కనబడాలన్నట్టుగా, వాళ్ళ దృష్టిలో పడాలన్నట్టుగా. అదే దేవుని సన్నిధి కాడికి వచ్చేసరికి మామూలు ఇడ్స్ని కూడా వేసుకొస్తాం. పర్లేదు లేదు. చూడండి, మళ్ళా ఏదన్నమాట ఆ సౌండ్ పట్టిన దాని మీద మళ్ళీ పౌడర్ రాసుకుంటే ఇంకొక వాసన వచ్చింది. మళ్ళీ ఇంటికి పోయి ఒకే మళ్ళీ స్నానం చేసి పడుకోవచ్చులే, చర్చికి వచ్చేవాడు అనుకుంటా. ఎంత శరీర విషయమునందు, చూడండి, శరీర విషయమునందు ప్రియమైన దేవుని వారలారా, చక్కగా అగపడగోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు హృదయ సున్నతి కావాలి అంటున్నాడు. హృదయంలో ఒక మార్పు కావాలంటున్నారు. వీరి అందము కొరకు, వీరి చక్కదనము కొరకు ఇతరులకు అప్పు బాగున్నారా, ఈ సహోదరి బాగుంది, సహోదరుడు బాగున్నాడు అనిపించుకునే విధముగా ఉండాలి అని లోకములో తాపత్రయపడతాము. అంతరంగము యొక్క ఆత్మ సౌందర్యాన్ని ప్రభువు చూస్తాడు అన్న సంగతిని మర్చిపోయి
వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? శరీర విషయంలో ఉంటారు. ఇలాంటి వారు దేవునిని సంతోషపరచనేరరు. అంటే తమ కొరకు జీవించేవారు, తమ అందాన్ని బట్టి, వారి యొక్క మరి ఇక ఎదుగుదలను బట్టి సంతోషపడేవారు ఉంటారు. రెండవదిగా, మనుషులను సంతోషపెట్టువారు దేవునిని సంతోషపెట్టలేరు. మనుషులను ఒకటి నాకేం నేర్చు, తమ కొరకు బ్రతికే వాళ్ళు దేవుని సంతోషపెట్టలేరు. ఇప్పుడు రెండవది ఏంటంటే, మనుషులను ఎదుటి వాళ్ళని సంతోషపెట్టేవారు, వాళ్ళని సంతోషపెట్టేవాళ్ళు దేవునిని సంతోషపరచనేరరు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో, ప్రియులారా, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. అబ్బా, ఏమాట అంటున్నాడండి? మనుషులను సంతోషపెట్టువారు, మనుషులను సంతోషపెట్టువారు దేవునిని సంతోషపెట్టలేదు. నేను మనుషులను సంతోషపెడతానని చూస్తే క్రీస్తుకు దాసుడనే ఉండేవాడిని కాదు అంటున్నాడు. ఇప్పుడు దేవునికి దాసుడై ఉండాలి అంటే దేవునిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. చాలా మంది ఏంటంటే మనుషుల యొక్క దయ పొందటానికి, మనుషులను సంతోష పెడటానికి, మనుషులను రకరకాల వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? లోతుగా మాట్లాడుకుంటూ వెళ్తే సమయాభావం మనకు అనుకూలమించదు. మరి దేవుని యొక్క వాక్యము మరి గంటల తరబడి మనము మాట్లాడుకుంటూ వెళితే ఎవరు కూడా చూడరు, వినరు. మరి దేవుని యొక్క వాక్యము కొద్దిగా లోతుగా వెళ్లకుండా పైన చెప్పుకుంటే అర్థమై చావదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము అర్థం అవ్వాలంటే లోతుగా ధ్యానము చేసుకుంటూ వెళ్ళాలి. అలా మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితము ఒక ఆలోచన కలిగి ఉంటది. నేను దేవునిని సంతోషపెడుతున్నానా, దేవుని మనుషుల దయ కొరకు. అందుకే పౌలు ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 10వ వచనం గలతీ పత్రిక 1వ అధ్యాయం. నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా అంటే మనుషుల దయ. ఇక్కడ పౌలు ఎందుకు గలతీలకు ఈ మాట చెప్తున్నాడు అంటే, కొంతమంది సువార్తను మనుషులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. 6వ వచనం నుంచి 10వ వచనం దాకా చూస్తే మనకు అర్థమైంది. భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోయారు. భిన్నమైన సువార్త, ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నవారు భిన్నమైన సువార్త అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక క్రమమైన పద్ధతితో కూడిన సువార్త ఉంటే దానికి వ్యతిరేకంగా భిన్నమైన సువార్త. ఈ మాట దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నది. వేరొక మాట, వేరొక వర్తమానము, దేవుని నుంచి వచ్చిన వర్తమానము కాదు, మనుషులను సంతోషపెడతానికి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకోండి, దేవుడు రండి ప్రియులారా మీరు దేవునికి కానుకీయండి, మీరు ఒక 50,000 స్పాన్సర్ చేస్తే మీ పిల్లకి వివాహం అవుతుంది, లేకపోతే ఒక 50,000 లేకపోతే 1,00,000 రూపాయలు స్పాన్సర్ చేస్తే మీ అబ్బాయికి మంచి విదేశాలలో ఉన్నతమైన ఉద్యోగం దొరుకుతుంది. బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు ఈ మాట. అంటే ఒక 50,000 స్పాన్సర్ చేస్తే దేవునికి ఇవ్వటం తప్పు లేదు, కానీ ఇది చేస్తే వస్తది అన్న భిన్నమైన సువార్త ఉందే. నాకు ఆశ్చర్యం వేసింది. సువార్తగా ప్రకటిస్తూ ఉంటే సువార్తను మాట వినకుండా భిన్నమైన మాటలు, వ్యతిరేకమైన బోధలు, మనుషులకు అనుకూలమైన బోధలు,
మీరున్నారు ఇప్పుడు, మీలో మీకు అద్భుతమైన కార్యం కావాలంటే వెంటనే స్పాన్సర్ చేయండి. నాకు కూడా అవసరమే ఇప్పుడు. మరి మీకు అందరికీ ఆ వీడియోలో దేవుని యొక్క సువార్తను అందించాలంటే ఒక మంచి కెమెరా అవసరం నాకు. అది ఇప్పుడు నాకు ₹1,50,000 అవసరం. ఈ ₹1,50,000 అవసరం అనుకుంటే మీరు వెంటనే స్పాన్సర్ చేయండి. నా అకౌంట్ నెంబర్ ఇది. మీకు దేవుడు వెంటనే మీ కుటుంబంలో ఒక అద్భుతమైన మార్పును, అంటే ఒక అద్భుతమైన మార్పు, ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి వెంటనే నేను స్పాన్సర్ చేయాలి. ఇది సువార్త కాదు, మనుషుల దయ కొరకు. ఆ అన్న, ఆ సహోదరుడు, ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, నాకు జరిగింది. దేవుని సేవకులు ప్రార్థన చేస్తే జరుగుతుంది, కాదంటలేదు. కానీ ఇదిగో ఈ సువార్త, ఈ మాటలు భిన్నమైన మాటలు. నేను లోతుగా వెళ్ళట్లేదు, లోతుగా వెళితే మీకు అర్థం కాదు, ఇప్పుడు సమయం చాలు. కాబట్టి ప్రియమైన దేవుని వలన మీకు జ్ఞాపకం చేస్తున్న భిన్నమైన సువార్త, అది మరి యొక్క సువార్త కాదు, గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. అదండి, క్రీస్తు సువార్తను కలవరపరుస్తూ ఉన్నారు. క్రీస్తు సువార్తను కలవరపరిచే భిన్నమైన బోధలు ఈ లోకంలో ఉన్నాయి. అది మనకు తగదు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. అది మనుషుల దయను. కాబట్టి ఇక్కడ సేవకులు కూడా నేర్చుకోవలసింది ఏంటంటే సువార్తను సువార్తగానే బోధించాలి. సంఘము నేర్చుకోవలసింది, సంఘము వినవలసింది, సంఘము పాటించవలసింది పరిశుద్ధ గ్రంథములో సువార్తికుడు, సేవకుడు, దైవజనుడు ఎలా చెప్తూ ఉన్నాడు, ఇది దేవుని నుంచి వచ్చిందా, మనుషుల దయ కొరకు మాట్లాడుతున్న మాటల ఇది నిజమైన సువార్త అని గ్రహించే విధముగా నేటి విశ్వాసులు ఉండాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుండునో ఇదంతయు మీకు తెలియను. ఏంటంట, పౌలు ఇక్కడ తను తాను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎలా ఉన్నానో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. బహిరంగంగా ఇంటింట నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రయోజనకరమైనది. అది ఏమిటంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి. అవును, సంఘానికి కావలసినది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచే బోధ కావాలి. విశ్వాస సహితమైన మాటలను జ్ఞాపకం చేయాలి. అది మాత్రమే కాదు, మారు మనసును గురించి తెలియచేయాలి. ఇప్పుడు మారు మనసు గురించి మరి బోధలు లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించట్లేదు. మారు మనసుకు తగిన బోధ కావాలి. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపించటానికి సరైన బోధ కావాలి. ఇలాంటి వారు దేవునిని సంతోషపరచలేరు. అది సేవకుల విషయమే కానీ ఇంకొక విషయమే కానీ దేవునిని సంతోషపరచటానికి తమ కొరకు జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. ఒకటి, మనుషులను సంతోషపెట్టువారు దేవునిని సంతోషపెట్టలేరు. అలాగే మూడవది, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపెట్టలేరు. ఏ స్వభావం అంటే శరీర స్వభావము కలిగిన వారు దేవునిని సంతోషపెట్టలేరు. శరీర స్వభావము కలిగిన వారు దేవునిని సంతోషపెట్టలేరు. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు.
శరీర స్వభావము అంటూ ఉన్నాడు. ఇక్కడ శరీర స్వభావము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాలు. 16వ అధ్యాయము చెప్తున్నా, ఒక్క నిమిషం. దేవునిని సంతోష పెట్టేవారు, మరి ఇక్కడ నేను జ్ఞాపకము చేస్తూ ఉన్న మాట, ఒక్క నిమిషము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షమించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అక్కడ తీయండి. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. ముందు మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏమిటా సంఘటన? ప్రభువు సిలువ వేయబడే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, పెద్దల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమును లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేస్తా ఉంటే, పేతురు ఆయన చేపట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అలాంటిది వద్దు అంటే, ఇక్కడ శరీర స్వభావం కలిగిన వారు. అసలు ప్రభు వచ్చిన విధానం ఏంటి? మనుషుల కొరకు చనిపోవటానికి, మనందరి పాపముల కొరకు ఆయన సిలువ వేయబడటానికి, పాపములు మరి తీసివేయటానికి సిలువలో యజ్ఞమై బలిపశువై ఆఖరి బొట్టు వరకు తన రుధిరాన్ని అనగా తన రక్తాన్ని ఖర్చడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. తెలియజేస్తున్నాడు, లేఖనముల ప్రకారం ప్రభువు సిలువ వేయబడ్డాడు. లేఖనముల ప్రకారమే ఆయన భూలోకానికి వచ్చాడు. ఇక ఆయన సమయము మరణ దినాలు దగ్గర పడితే, ఇక పేతురు శిష్యులందరూ చెబుతా ఉంటే, అయ్యా నేను చంపబడతాను, యాజకుల చేత, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ నన్ను పట్టుకొని బంధించి హింసించి మరి నన్ను అగత్యముగా ఈ విధంగా జరగబోయే సంఘటన అని చెప్తా ఉంటే, యేసు అంటాడు, అయ్యా యేసయ్యా, అది నీకు దూరం అయితే వద్దు మాట్లాడు, దూరం అయితే నువ్వు అనబా. ఎప్పుడైనా నేను ఏదన్నా ఒక మాట చెప్తానే, అమ్మ ఎలాంటి పరిస్థితి అయినట్టు సిద్ధమే ఇదని నేను చెప్తా ఉన్నాం అనుకోండి, ఏమని చెప్తారంటే, ఇలాంటిది ఏదైనా సిద్ధమే అని చెప్పాము అనుకోండి, అయ్యా అది కాదు, ఆ మాట అనబాకు నువ్వు, అది వద్దులే, ఆ మాట అనబాకు, ఇంకో వేరొక మాటను. ఇక్కడ సాతాను కూడా పేతురులో దూరి శరీర స్వభావము, మానవుల స్వభావము అనేది ఏమి చేస్తుందంటే, మరి ప్రభువును ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వల్లరా, ఈ 16వ అధ్యాయములో వ్రాయబడిన మాట 23వ వచనములో పేతురు వైపు తిరిగి అంటున్నాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము. పేతురుని ఏమంటున్నాడు ఇప్పుడు? సాతానా అంటున్నాడు. సాతానా, వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులనే తలచుచున్నావు, దేవుని సంగతులు. అంటే మానవ స్వభావము, దేవుని స్వభావము. మన ఆలోచన ప్రకారముగా దేవునిని ఆరాధించడానికి వీల్లేదు. మన ఇష్ట ప్రకారంగా దేవుని సన్నిధి రావడానికి కూడా వీల్లేదు. దేవునికి అనుకూలముగా, దేవునిని ప్రేమించే వారముగా, భయముతో, భక్తితో దేవుని సన్నిధికి రావాలి. అలాంటి వారు మాత్రమే దేవునిని సంతోష పెట్టగలరు. శరీర స్వభావము కలిగిన వారు దేవునిని ఏమాత్రము కూడా సంతోష పెట్టలేరు. అవును, శరీర స్వభావం కలిగిన వారు దేవునిని సంతోష పెట్టలేరు.
ఫిలిప్పీలో రాసిన పత్రిక 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం తీసారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యము మనం చదువుకుందాం. నాశనమే వారి అంతం అని మాట్లాడుతూ ఉన్నాం. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అవును, ఈ పేతురు కూడా భూలోక సంబంధమైన వాటి యందు మనసుంచి ఇది నీకు దూరమగునుగా కారణం. అంటే ఈ శరీర స్వభావం కలిగిన వారు ఈ యొక్క లోకంలో మంచిగా అన్న దాని కొరకే చూస్తున్నారు, పర సంబంధమైన దానిని చూడట్లేదండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ స్థితి కాదు మనది, ఈ లోకపు స్థితి కాదు, పరలోకపు స్థితి కొరకు మనము ఎదురు చూడాలి. మనము శరీర స్వభావముతో ఇక్కడ దేవునిని సంతోష పెట్టలేము. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని మాటలు మనకి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. పరలోక సంబంధమైన వాటి యందు మనం మనస్సు ఉంచాలి. తర్వాత ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడిన మాట. 11వ అధ్యాయం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. విశ్వాసము లేని వారు దేవునిని సంతోషపెట్టలేరండి. ఏమండి? విశ్వాసము లేని వారు దేవునిని సంతోషపెట్టలేరు. వీళ్ళు అవిశ్వాసులు. అంటే దేవుని మీద ఆధారపడిన వారు కారు, దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసముతో నిలబడిన వారు కాదు. విశ్వాసము లేని వారు దేవుని సంతోష పెట్టలేరు. మరి అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయములో వ్రాయబడిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో వ్రాయబడిన మాట 11వ వచనము, ఇశ్రాయేలు చరిత్ర గురించి అక్కడ వ్రాయబడి ఉంది. విశ్వాసము లేకుండా వచ్చారు. ప్రభు ఐగుప్తు దేశాన్ని దాటించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, అరణ్యములో మన్నాతో పోషించాడు, పురేడు పిట్టలతో మాంసాహారాన్ని ఇచ్చాడు, బండను కొట్టగా శ్రేష్టమైన జలం వచ్చింది, దేవదూతలు తినే ఆహారం వారు తింటూ ఉండగా అవిశ్వాసంతోనే ప్రయాణం చేశారు వాళ్ళు. అందుకే 11వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా మనం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతిలో జీవము గల, చూడండి, విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు, కనాను దేశంలో ప్రవేశించలేదు. విశ్వాసంతో మనం ప్రయాణం చేయాలి. చాలా మంది ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, మరి కూడు కొరకు, గూడు కొరకు చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే లోకమును ఆశ్రయిస్తారు. దేవునిని ఆశ్రయించరు, దేవునిని వెంబడించరు. ప్రియమైన దేవుని వారలారా, దేవునిని వెంబడించరు. వీళ్ళు కూడు కొరకు, గూడు కొరకు అక్కడ దాకా వెళితే ఏం జరుగుతుంది? అది ఎంత ఇది అనుకున్నా కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఎంత అయితే ఈ బోధ అయితే, ఈ ప్రార్థన అయితే మాకు కష్టమయ్యా. ఆ కనాను దేశానికి వెళ్లాలంటే వాళ్ళేమో దీర్ఘదేహులు, మనం మిడతల్లాగున్నాము. అవిశ్వాసం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు ఆ ఎత్తుగా దీర్ఘదేహులుగా ఉన్నవాడిని ఎంతసేపు దేవుని చేతిలో. మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు, మన కుటుంబ విషయంలో, అనేక విషయాల్లో దేవుడు మన బలపరిచి నడిపించి ముందుకు వెళ్తా ఉంటే ఆధ్యాత్మికంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు మనము సాగలేము. దేవునికి సాగలేక, అందుకే ఇశ్రాయేలు నా విశ్రాంతిలో ప్రవేశించడని చెప్తా ఉన్నాడు. 12వ వచనములో రాయబడింది, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఉందేమో చూసుకోమంటూ ఉన్నాడు. విశ్వాసము లేని క్రైస్తవ జీవితమే బహు భయంకరమైన శ్రమలతో కూడిన జీవితము. దీనిలో విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి, విశ్వాసముతో జయించుకుంటూ వెళ్ళాలి, విశ్వాసముతో ప్రయాణము చేయాలి.
విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచలేము. విశ్వాసముతోనే శ్రమలలో కూడా నువ్వు నమ్మిన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెబుతుంది 19వ వచనంలో, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేని చేత ప్రవేశించలేదంట? అవిశ్వాసం. దీని గురించి మాట్లాడాలంటే విస్తారమైన సమయము, మనకు సమయం చాలదు. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. అవిశ్వాసము చేత వాగ్దానము చేయబడిన కనాను దేశములోకి వెళ్ళదు. అందుకే విశ్వాసము లేని వారు దేవుని సంతోష పెట్టలేరు. అన్నిటిని ఎదుర్కొన్నారు. యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దానము చేయబడిన కనాను దేశమునకు వెళ్ళారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో ఒక మాట మనము చూస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనమును మనం ఒకసారి చూస్తే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, దాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే దేవుని యందు విశ్వాసముంచువాడే, ప్రభు యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. నిత్య జీవము కలిగిన వాడు అంటే ఇప్పుడు ప్రభువునందు విశ్వాసముంచి దేవుని వాక్య ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో అవిశ్వాసులకు 2వ మరణమని వ్రాయబడి ఉంది. ఆ అవిశ్వాసులు ఎవరో చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది. వీళ్ళు విశ్వాసం లేని వారు, దేవుని వాక్య అనుభవం కలిగి విశ్వాసంతో ముందుకు సాగలేని వారికి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో పిరికి వారును అవిశ్వాసులను అన్న మాట చూస్తాం. ఆ అవిశ్వాసులకు ఏముంది తెలుసా? అగ్ని గంధకములతో మండుగొండములో పాలు పొందుదురని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు క్రైస్తవునకు కావలసింది విశ్వాసం. ఎవరు దేవుని సంతోష పెట్టలేరు అంటే, తమ కొరకు జీవించేవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. ఒకటి. రెండవది, మనుషులను సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. మూడవది, శరీర స్వభావము కలిగిన వారు దేవుని సంతోషపెట్టలేరు. నాలుగవది, విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపరచలేరు. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరు. మీ పరిస్థితి ఎలా ఉందో తీర్మానం చేసుకొని ముందుకు సాగుదాం. దేవుని కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.